హలో హాయ్ హాయ్ బ్రో. బాగున్నారా? బాగున్నా. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ అయ్యాడు కదా, ఎలా ఉంది మీ ఫీల్? ఎలా ఉంది? నా నిజంగా చాలా హ్యాపీగా ఉంది భయ్య. నా మనస్ఫూర్తి చెప్తాను, కళ్యాణ్ అన్న విన్నర్ అయిందా నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏంటంటే విన్నర్ అయ్యేవాడు ఒక్కడే భయ్య. ఎవరైనా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఇంకా మిగతా వాళ్ళు అవ్వాలి, మిగతా వాళ్ళు అది రాంగ్. అది ఎవరు ఇష్టం వాళ్ళది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఏడకొచ్చి ఏడిచి ఆడిపోతే అడిచి అది కరెక్ట్ కదా. కాబట్టి ఆర్మీ కళ్యాణ్ అన్న విన్నర్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఉంది. అలాగే తనూజ రన్నర్ అయింది, కానీ రూపాయి కూడా రాలా, హ్యాపీయే. డెమోన్ పవన్కి 15 లక్షలు డబ్బు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది ఇదైతే. ఇంకా ఎందుకంటే 15 లక్షలు సేవ్ అయిందని, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నకి పాపం బాగాలేదన్నాడు కదా. అది మాత్రం భలే బాధ వేసింది నాకు లాస్ట్లో. అమ్మ నాన్న బాగాలేదు పాపం, అమ్మ నాన్నకి సరే 15 లక్షలు వల్ల సేవ్ అవుద్ది, హెల్త్ కూడా క్లియర్ అవుద్ది, ఏదైనా అప్పు సమస్యలు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ అవుతాయి. పేదరికంలోంచి బయట పడ్డట్టే డెమోన్ పవన్ ఆ 15 లక్షలు తీసుకోవడం పేదరికం నుంచి బయట పడ్డట్టే పాపం. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఏంటంటే ఓడిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వారం వారం జీతాలు వచ్చే వాళ్ళకి. ఇమాన్యుయల్ ఉన్నాడు కదా, చాలా మంది 4th ప్లేస్ అని డిసప్పాయింట్ అవుతున్నారు. టాప్ 2లో ఉండాలి, బట్ 4th ప్లేస్ అని మీ అభిప్రాయం ఏంటి? అది నాకు కూడా చాలా బాధగా ఉంది. మన ఇమాన్యుయల్ అన్న అతను కూడా కష్టపడే ఆర్టిస్ట్ అయ్యాడు, ఆర్టిస్ట్ అయిన తర్వాత బిగ్ బాస్లో పోయాడు. కానీ జనాలు పాపం ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోయారు అతన్ని. అరే అతను కామనర్ కాదు కదా, సెలబ్రిటీ కదా, అతను ఏదైనా షో చేస్తే 10,000 5,000 డబ్బులు వస్తాయి కదా. ఇంకా ఆర్మీకి వెళ్ళాను డెమోన్ పవన్ ఇది ఎందుకు చేస్తే రావు కదా డబ్బులు అని ఆలోచించారు. మన జనాలందరూ మంచి డెసిషన్ తీసుకున్నారు. పేదవాళ్ళకి గేమ్ ఆడింది, చాలా బాగా ఆడాడు కదా ఇమాన్యుయల్. 4th ప్లేస్ అని అంటే మరి అదే విధంగా ఇమ్మానియల్ అన్న కానీ తనూజ, సంజన, డెమోన్ పవన్ అందరూ ఆడాడు. ఆర్మీ కళ్యాణ్ కూడా అందులో భాగంగా ఆడినాడు కదా. మళ్ళీ అతను కూడా బాగా ఆడాడు గేమ్. అతను బాగా ఆడలేదు చెప్పండి, అతను కూడా ఆడాడు కదా, గెలిచాడు కదా, కెప్టెన్ అయ్యాడు కదా. లాస్ట్ కెప్టెన్ అన్న అయ్యాడా లేదా, గెలిచాడా లేదా. కాబట్టి బిగ్ బాస్ అనేది ఏంటంటే అదొక ఎంటర్టైన్మెంటు, అదొక సరదా కామెడీ. దాని గురించి సీరియస్గా తీసేసుకొని అవి ఏమి అల్లర్లేని చేయకండి. పైగా ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియాలో, నేను కూడా సోషల్ మీడియాలో ఉంటున్నా 1 సంవత్సరంగా. జనాలు ఏంటంటే ఫేమస్ అయిపోవాలని ఏదంటే చేస్తారు. మీరు ఫేమస్ అవ్వాలంటే అవ్వండి, మీ బట్టలు చింపుకోండి, మీరు గ్యాంగ్లకు కొట్టుకోండి, అన్నీ చేయండి. 10 మంది పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అది దేవుడు సైన్స్. అది మీరు ఫేమస్ అవ్వడానికి సోషల్ మీడియాలో ఎవరైనా పేదవాడిని ఇబ్బంది పెట్టారంటే చాలా తప్పు, అది రాంగ్. అది నీకు దమ్ము ఉంటే డబ్బు నడిపి ఢీ కొట్టు, అది చాలా తప్పు. అది 4th ప్లేస్లో బయటకు వచ్చేసినప్పుడు నవీన్ పోల్శెట్టి తీసుకొచ్చాడు కదా, అతను కూడా షాక్ అయ్యాడు 4th ప్లేస్ అని అంటే. అతను కూడా చాలా బాధపడ్డాడు, నేను కూడా చాలా బాధపడ్డా, ఏడ్చాను. నేను కూడా చాలా బాధపడ్డా, ఏందా పెట్టింది. కానీ ఆనందం ఒక పక్క, టెన్షన్ గుండెల్లో దడదడ అంటది. పవన్ కళ్యాణ్ అన్న గెలవాలి. ఆర్మీ కళ్యాణ్ నా మైండ్ అంతా ఒకటి ఆర్మీ కళ్యాణ్. ఓటేస్తాం వచ్చిన మొదటి నుంచి ఆర్మీ కళ్యాణ్. ఈ మధ్యలో కామెడీగా అన్నది అలక్కి చెట్టి పిక్కల తొక్కలని, అదే సరదా కదా అన్నాను కదా. నాకేం అలక్కి చిట్టి పిక్కలు కప్పు వేసుకోవాలి నాకు లేదు, ఎందుకంటే దాని మాట తీరేం బాలే, అది దరిద్రం. మీరు ఏ ప్లేస్ ఎక్స్పెక్ట్ చేశారు ఇమాన్యుయల్? నేను ఇమ్మాన్యుయల్ అన్న 2nd అన్న 3rd అన్న వస్తాడు అనుకున్నా, జస్ట్ 4th వచ్చింది అంతే. నేనే పెద్ద ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఆర్మీ కళ్యాణ్ అన్నే విన్నర్ రావాలని మాట్లాడినా మొదటి నుంచి కూడా, మనస్ఫూర్తి చెప్తాను. నాకు ఆర్మీ కళ్యాణ్ విన్నర్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అతను విన్నర్ కాలేదని, అతని ప్లేస్ వీళ్ళు రావాలి ఓళ్ళు రావాలి, ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఏం ప్రయోజనం, మనం చేయలేం కదా. మొత్తం చాలా ఫీల్ అవుతుంది కదా కామెంట్స్లో. ఏమో పేదవాళ్ళందరూ, దేశంలో ఉన్న పేదవాళ్ళందరూ మాకు ఆర్మీ కళ్యాణ్ కావాలనుకున్నాం, అది కాదు మాకు కావాలా, అది ఎవడికి కావాలి కదా. సోషల్ మీడియా కూడా అది కూడా ఓకే, ఇదే కదా. ఇంకోటి ఏమంటాడు, సంజన లేదే బిగ్ బాస్ లేదు కదా అంటారు ఒకరు, తనూజ లేదే బిగ్ బాస్ లేదు కదా, అసలు నాగార్జున లేదే బిగ్ బాస్ లేదు కదా అంటారు. మళ్ళీ ఇంకొకటి వచ్చి బిగ్ బాస్ ఏముందా తొక్క, ఈ సీజన్ కాబట్టి ఇంకో సీజన్ వచ్చినోడే మళ్ళీ వస్తాడట, వస్తాడు. మేము కూడా అదే పేదవాళ్ళందరం లాస్ట్ 2 వారాలు నేను చూసినా. నా ఛానల్లో కూడా ఓటింగ్ పెట్టినా, కుమార్ లైఫ్ స్టైల్ అని యూట్యూబ్ ఛానల్ ఓటింగ్ పెట్టినా. ఎవరు గెలవాలి టాప్ 5లో అందరూ ఆర్మీ కళ్యాణ్ ఆరు గుద్దినారా అన్ని ఛానల్. మరి అది చెక్ చేయి, ఏ ఛానల్ అన్నా ఇప్పటి కూడా నువ్వు చెక్ చేయి. ఆర్మీ కళ్యాణ్ అన్న విన్నర్ అవ్వడం మాకు పేదవాళ్ళందరూ ఆలోచించాం. అరే ఒక ఆర్మీలో పనిచేసాడు, CRPF, కాబట్టి ఇలాంటి వాళ్ళు కదా మనం సహాయం చేయాలి. మిగతా వాళ్ళందరూ యాక్టర్సేనే, అందరూ ఆ యాక్టర్స్కి ఓట్లు వేయడం వల్ల వాళ్ళు మళ్ళీ సినిమా ఫీల్డ్లో పోతారు. అది ఇంకా రకరకాలు అనుకోండి, ఇవన్నీ వేస్ట్ మాటలన్నీ, ఒట్టి మాటలు ఇవన్నీ. మీరు ఫేమస్ అవ్వాలనుకుంటే మీరు అవ్వండి. అది ఒక పేదవాడిని ఇబ్బంది పెట్టి వాడిని కొట్టడం, ఎవరిని మాట్లాడుతూ వచ్చి చేయడం, అది చాలా రాంగ్. అది ప్రైజ్ మనీ అంతా ఇద్దరు కామనర్స్కి వెళ్ళింది కదా, హ్యాపీ అంటారు. చాలా హ్యాపీగా, అదే కదా నా మనస్ఫూర్తిగా. నాకు ఇంతవరకు ఏ సీజన్లో నా సాటిస్ఫాక్షన్ చేయదు. నాకు సీజన్ 7లో ఇప్పుడు ఉంది నాకు అంతే. సీజన్ 7లో కూడా నేను చాలా ఆనందపడ్డా. నేను ఈ సీజన్ కూడా అంతకు మించి డబుల్ ఆనందం నాకు అంతే. థ్యాంక్ యూ. ఓకే రైట్.